నమస్తే, నేను మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఎన్కౌంటర్లను నిలదీయాలని కోరుతూ వామపక్షాలు ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మారేడుపల్లి ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, ఆదివాసులపై అణచివేత కొనసాగుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను నిలదీయాలని, సైన్యం అదుపులో ఉన్న ఆదివాసులను కోర్టులో హాజరుపరచాలని, ఆపరేషన్ కగారు నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఐక్య ఆధ్వర్యాన్ని చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు, దుర్మార్గాలకు, అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీ ద్వారా సమాజానికి అందించడానికి వచ్చినటువంటి మీ మిత్రులకందరూ కూడా మొదట మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా తెలుసు, ప్రధానంగా భారతదేశంలో 33% అడవులు ఉండాలి. 33% అడవులు ఉండాలంటేనే మిగిలిన దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ప్రధానంగా అడవిలో ఉండేటువంటి గిరిజనుల యొక్క సమస్యనే కాదు, ఇది మొత్తం దేశ ప్రజల సమస్య. ఇది దేశంలో ఉండేటువంటి మెజార్టీ ప్రజల యొక్క రైతులు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, అశేష ప్రజానీకానికి సంబంధించిన సమస్య. ఇది కేవలం గిరిజన సమస్య కాదు, ఇది మావోయిస్టుల సమస్య కాదు, ఇది దేశ ప్రజల సమస్య. ఇది అని చెప్పని గుర్తించాలని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ విరుద్ధంగా ఈ విధమైనటువంటి బూటకు ఎన్కౌంటర్లు అనేటువంటివి సరైనటువంటి కాదు. ఇది రాజ్యాంగబద్ధంగానే మీరు పట్టుకోండి, అరెస్ట్ చేయండి, న్యాయ వ్యవస్థ ఉంది శిక్షించడానికి. కానీ మీరెవరు ఒక ఆటవిక వ్యక్తుల్లాగా ఈ దేశాన్ని కాపాడగాల్సినటువంటి మీరు, ఈ దేశంలో దోపిడీని అరికట్టవలసినటువంటి మీరు, ఈ దేశంలో ఉండే ప్రజలకు మేలు చేయాల్సినటువంటి మీరు ఓ పక్కన రైతులు గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకుంటే దాని గురించి పట్టించుకోరు. కార్మికుల హక్కులను కారు రాస్తుంటే కార్మికుల గురించి పట్టించుకోరు. అదేవిధంగా నిరుద్యోగ యువకులుంటే నిరుద్యోగ యువకులను పట్టించుకోరు. ఈ విధంగా ప్రజలకు ఏం చేయాలనో చేయకుండా, పట్టించుకోకుండా అవి చేయమని అడిగేటటువంటి వాళ్ళు మీ దృష్టిలో దేశద్రోహులా? అవి చేయమని, అవి కాపాడమని అడిగేటువంటి వాళ్ళు మీ దృష్టిలో దేశద్రోహులా? ప్రకృతి సంపదని కాపాడమని అడిగే వాళ్ళు మీ దృష్టిలో దేశద్రోహులా? పాలించే మీరే ఈ దేశానికి ద్రోహులు. మీరు దోపిడీ వర్గాలకు ఊడిగం చేయడం కోసం, వాళ్ళకు ఆస్తులు కప్పచెప్పడం కోసమే ఈ ఆపరేషన్ కాగారు పేరుతో అడవులను కేవలం పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు, కార్మిక సంస్థలకు కట్టబెట్టడం కోసమే ఈ విధమైనటువంటి కాగారు జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ, నా పేరు రామకృష్ణారెడ్డి, ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక కన్వీనర్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.